నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఈ మధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్నటువంటి సమస్యలు స్కిజోఫ్రీనియా, బైపోలార్, ఓసిడి. నిజంగా ఇలాంటి సమస్యలుగా గుర్తిస్తున్నారా? వాటికి ఉన్నటువంటి పరిష్కారాలేంటి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మందులు లేకుండానే తగ్గించవచ్చా? మనతో పాటుగా ఉన్నారు అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మన సొసైటీలో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆ సమస్య ఉంది అని మనము ఐడెంటిఫై చేయలేము. మీ దగ్గరికి వచ్చే వరకు అప్పటికి చాలా డిలే అయిపోయింది. మీ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఈ పలానా సమస్య మీరు ఎదుర్కొంటున్నారు అని చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేయడం కూడా అంత ఈజీగా కాదు. ఎందుకంటే మనం అలవాటు పడిపోయి ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు కూడా భరిస్తూ తప్పనిసరి పరిస్థితి అనేది ఉంటుంది. ఇప్పుడు మనం స్కిజోఫ్రీనియా గురించి మాట్లాడుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి సార్? అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవాళ ఉన్న మానసిక సమస్యలన్నింటిలో కూడా స్కిజోఫ్రీనియా అనేది మోస్ట్ కాంప్లికేటెడ్ అండి. చాలా క్లిష్టమైంది అన్నమాట. దాని ట్రీట్మెంట్ కూడా చాలా కష్టమండి. ఓకే, కానీ ఇప్పటివరకు ఏమైందంటే ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జనరల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది కాబట్టి జనరల్గా వాళ్ళు సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చినప్పుడు 1 month తర్వాత రండి అని చెప్తారనమాట. వాడిన తర్వాత వీళ్ళు వెళ్తారు. ఎలా ఉందని అడుగుతారు. ఏం పెద్ద తగ్గలేదండి అంటారు. డోస్ పెంచేస్తారండి. పర్వాలేదండి, కొంచెం కామ్గా ఉన్నాడంటే డోస్ తగ్గిస్తారనమాట. ఈ విధంగా 3-4 months జరుగుద్దండి. అయినా పెద్ద మార్పు కనిపించదు. అప్పుడు పేరెంట్స్ అడుగుతారు అనమాట, ఏంటి సార్ మరి మా వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అది మెడిసిన్ చదువుతున్నాడు, మరి ఇట్లాగ ఎప్పుడు మత్తుగా పడుకుంటున్నాడు తప్పితే ఏం చేయలేకపోతున్నాడు అని అంటే అప్పుడు చెప్తారు, ఇది చాలా కాంప్లికేటెడ్ అయ్యా, దీనికి లైఫ్ లాంగ్ మందులు వాడాలి అని చెప్తారు. లైఫ్ లాంగ్ మందులు వాడాలంటే ఆ మత్తుతో అలా పడుకోవడం, లైఫ్ లాంగ్ మందులు వాడాలని చెప్తారనమాట. నేనేం చేశానంటే దీని మీద చాలా రీసెర్చ్ చేశానండి. ఒక 25 years. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నప్పుడు మరి ఈ స్కిజోఫ్రీనియా కూడా ఏదో ఒక పరిష్కారం ఉండాలి కదా. దాని మీద 25 years రీసెర్చ్ చేసి నేను లాస్ట్ 20 years నుంచి చాలా యూట్యూబ్ ప్రోగ్రామ్స్లో చెప్తున్నానండి స్కిజోఫ్రీనియాకి మందులు లేకుండా తగ్గించవచ్చు అని. ఇది చాలామంది నమ్మట్లేదండి. ఎందుకు నమ్మట్లేదు అంటే ఆల్రెడీ సైకాట్రిస్ట్ డాక్టర్లు వీళ్ళని ప్రోగ్రామ్ చేసేసారండి. బోల్డంత ఎక్స్పెరిమెంట్లు చేసేసారు వాళ్ళ మీద. మీ లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే, లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే, తగ్గదన్నట్టుగా చెప్పుకొచ్చారనమాట. సరే, నేను చాలామందిని మెల్లమెల్లగా నయం చేస్తున్నానండి. లాస్ట్ టైం ఒకసారి రీసెంట్గా నయం చేసిన కేసు చెప్తారండి మీకు. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చానండి. ఒక ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు, సార్ ఇప్పుడే మీ స్కిజోఫ్రీనియా ప్రోగ్రామ్ చూశాను, మీరు ఏమన్నా ఎలాంటి మందులు లేకుండా తగ్గిస్తామంటున్నారు. నేను మా అమ్మాయికి 5 years నుంచి మందులు వాడుతున్నానండి, అయినా తగ్గలేదు. మరి డాక్టర్ గారు ఏమన్నా లైఫ్ లాంగ్ వాడాలంటున్నారు, అసలు మీరు చెప్పేది నిజమేనా అని అన్నాడండి. అంటే నేను చెప్పానండి, అది నిజమేనండి, చాలామంది పాపం డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుందంటే ఆల్రెడీ మీ మైండ్ ప్రోగ్రామ్ అయిపోయింది, కండిషన్ అయిపోయింది లైఫ్ లాంగ్ మందులు వాడాలని. అందుకని ఎవరైనా సొల్యూషన్ ఇస్తున్నా మీ మైండ్ నమ్మదు. అసలు మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అన్నానండి. అంటే నేను ఇంజనీరింగ్లో పెద్ద పొజిషన్లో ఉన్నానండి అన్నాడండి. అయితే మీరు ఇంజనీరింగ్ చేశారు కదా, నేను కూడా ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్స్ చేశాను ఇంజనీరింగ్లో. ప్రతి ప్రాబ్లం ఒక సొల్యూషన్ ఉందా లేదా? ఉంది అన్నాడు. మరి మనము ఇంజనీరింగ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే పైన కరెక్షన్ చేస్తామా, రూట్లోకి వెళ్ళి కరెక్షన్ చేస్తామని అడిగారండి. పై పూతలు ఉంటాయా, రూట్ కాజ్ వెతుకుతామన్నాయండి. నేను ఆ రూట్ కాజ్ వెతికి దాని మీద ట్రీట్మెంట్ ఇస్తున్నానండి. ఇవాళ స్కిజోఫ్రీనియాకి రూట్ కాజ్ రాంగ్ థింకింగ్ అండి. అంటే మన ఆలోచనలో ప్రాబ్లం ఉందండి. మరి ఆలోచనలో ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు మెడిసిన్స్ వాడితే మెడిసిన్స్ ఆలోచనలు మారుస్తాయా? మార్చలేవు. ఆలోచనలు మార్చాలంటే దానికి సరైన థింకింగ్ కావాలి, సరైన నాలెడ్జ్, జ్ఞానం ఉండాలండి. ఆ ప్రాబ్లంలో ఎందుకు పడ్డారు వీళ్ళు? మన బ్రెయిన్ కొన్ని ఇన్సిడెంట్స్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేక దీంట్లో పడతారండి. సరే, తర్వాత నేను కన్విన్స్ చేశానండి. అని చెప్పి అంతా ఆన్లైన్లో చేస్తే కాదండి, ఒకసారి మిమ్మల్ని కలవాల్సిందే మేము పర్సనల్గా అన్నారండి. సరే రండి, మరి ఆయన బాగా ఇంజనీరింగ్లో పెద్ద పొజిషన్లో ఉన్నాడు కాబట్టి రండి అన్నాను. ఒక 2 hours కన్సల్టేషన్ చేశామండి. ఫస్ట్ ఆయనతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మాయితో మాట్లాడాను. నేను చెప్పానండి, ఈ అమ్మాయిని 6 monthsలో నార్మల్ చేస్తాను చెప్పానండి. ఆయన ఆల్రెడీ మందులు వాడుతుందండి, ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతుంది, 6 monthsలో మంచిగా చేస్తానని చెప్పాను. సరే, ఎనలైజ్ చేశాము.
దాంట్లో నార్మల్ ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ అని రెండు ఉంటాయండి. నార్మల్ ట్రాక్ అంటే 2 months అట్లా ఉంటుంది అనమాట. ఫాస్ట్ ట్రాక్లో ఏం చేస్తామంటే 2 months ప్రోగ్రామ్ 1 monthలో కవర్ చేస్తామండి. అందులో ఏమైందంటే ఎంటెక్ చేసి మంచి హైలీ క్వాలిఫైడ్ అనమాట ఈ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, అమెరికాలో ఉండేది. భర్త బాగా టార్చర్ పెట్టాడు అమ్మాయిని. టార్చర్ పెట్టే తల్లికి రకరకాల హింసించాడు అనమాట. ఆ ఆలోచనలన్నీ అమ్మాయి మైండ్లో స్టోర్ అయిపోయి అమ్మాయి డైవర్స్ తీసుకుని వచ్చేసినప్పుడు అతని మాటలే ఈ అమ్మాయికి కనిపిస్తున్నాయండి. అర్థమైందా? నేనేం చేసినా అతనికి తెలిసిపోతుంది, అతను నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఇవన్నీ స్కిజోఫ్రెనియా సిమ్టమ్స్ అనమాట. నేను ఇంకా ఆయన కంట్రోల్, ఆయన పరిధిలోనే ఉన్నాడు. ఓకే, నిన్ను పెళ్లి చేసుకోకుండా చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, నన్ను బెదిరిస్తున్నాడు అని అమ్మాయి పాపం చాలా భయపడిపోయి వాయిస్ కూడా క్లియర్గా వచ్చేది కాదండి. అట్లా ఉండేది అనమాట. నేను ఆ అమ్మాయికి ఈ ఫాస్ట్ ట్రాక్లో చేశానండి. ఫస్ట్ 2 tracks చేసిన తర్వాత నార్మల్ అయిపోయిందండి. తర్వాత మరి మేమేం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావటం కాకుండా మళ్ళీ నెక్స్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, తన లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఓకే, అసలు అబ్బాయిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా ఇచ్చానండి. ఇస్తే అమ్మాయి పెళ్లి చూపులకు వెళ్ళింది, హ్యాపీగా మంచిగా పెర్ఫామ్ చేసిందండి. అంతకుముందు అమ్మాయి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట ఈ ఆలోచనల వల్ల. ఆ భయం అనేది కనిపిస్తుంటుంది, ఆందోళన కనిపిస్తుంటుంది అనమాట. సార్ వాళ్ళ ఫాదర్ అన్నాడు, సార్ ఎట్లా సార్ మరి పెళ్లి చూపు కూర్చొని ప్రాబ్లం కదా అన్నాడు. అలా ఆయన్ని సాల్వ్ చేశారంటే ఏం ప్రాబ్లం లేదు. 1 hour పెళ్లి చూపులో కూర్చుంది, అంత నార్మల్గా హ్యాపీగా క్రిస్టల్ క్లియర్గా మాట్లాడింది. మరి స్కిజోఫ్రెనియా నుంచి బయటకు వచ్చిందనా లేదా? నిజంగా అంటే తనకున్నటువంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఆ నెగటివ్ థాట్స్ అవన్నీ బయటకు వచ్చి మాట్లాడడం అనేది, అవన్నీ తీసేసి మేము ఈ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో మొత్తం తీసేస్తాము. ఓకే ఓకే, తీసేస్తే నార్మల్ అయిపోతారండి. ఎందుకని మేమేం చెప్తున్నామంటే ప్రాబ్లం ఆలోచన విధానంలో ఉంది కాబట్టి ఆలోచన విధానాన్ని కరెక్షన్ చేస్తే, కొత్త ఆలోచనలు, కొత్త నాలెడ్జ్ ఇస్తే బ్రెయిన్ దీన్ని తీసుకొని ఆ కొత్త బిహేవియర్ని ఆటోమేటిక్గా తీసుకొచ్చుంది. ఇవి మెడిసిన్స్ చేయలేవండి. ఎగ్జాక్ట్లీ, ఈ మెడిసిన్స్తో ఆలోచనలు మార్పు రావు, ఎప్పటికీ రావండి. ఇప్పుడు మీరు కొన్ని ఇన్సిడెంట్స్ హ్యాండిల్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి, థింకింగ్ ఉండాలండి. మరి నాలెడ్జ్ లేకుండా మీరు ఎలా సాల్వ్ చేస్తారు? అందుకని నేను వాళ్ళకి ఈ బ్రెయిన్ గురించే నేర్పి అసలు ఆ థాట్స్ ఎలా వస్తున్నాయి, ఆ వాయిసెస్ ఎలా వినిపిస్తున్నాయి, ఓకే, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవంతా నేర్పుతామండి. చాలామంది కౌన్సిలింగ్ అంటే నోటి మాటలు చెప్తారని ఒక రాంగ్ థింకింగ్ ఉందండి. జనరల్గా జరిగేది అదేనండి. కానీ నేను మరి ఇంజనీరింగ్ నుంచి వచ్చి మేనేజ్మెంట్ చేసి, మరి సైకాలజీ చేసి, రీసెర్చ్ చేసి నేనేం చేస్తానంటే మేము నేర్పిన ప్రతి కాన్సెప్ట్ వాళ్ళ చేత నోట్స్ రాపిస్తామండి. వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్స్ నోట్స్ రాపిస్తామండి. ఇవి చదువుకుంటూ ఉంటే ఈ కొత్త థింకింగ్ వెళ్ళి బ్రెయిన్లో కూర్చుంటుందండి. దీనికి టెక్నిక్ కనిపెట్టారండి, కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటాం అనమాట. ఓకే, అంటే వాళ్ళని కాన్షియస్గా తీసుకొచ్చి ఈ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఆలోచనలు ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, మనకి వాయిసెస్ ఎలా వినిపిస్తున్నాయి, మీకు భయం ఎందుకు వస్తుంది, వాటి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ స్లోగా నేర్పుతామండి. నేర్పి వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలండి. వాళ్ళకి 2 types ఆఫ్ సెషన్స్ ఉంటాయండి. ఒకటి ఇంటరాక్టివ్ వీడియో సెషన్ అంటామండి. ఈ సెషన్స్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్పి నోట్స్ రాపిస్తామండి. తర్వాత సపోర్టింగ్ ఫోన్ కాల్ ఉంటుందండి. ఎందుకంటే సపోజ్ వీక్లీ 1 సెషన్ అనుకోండి ఇంటరాక్టివ్ వీడియో సెషన్, మరి ఇవాళ ఒక సెషన్ తీసుకుని మళ్ళీ 1 week దాకా ఒక సెషన్ ఉండదు. ఈ లోపల ఏమన్నా మరి పాత గుర్తుకొచ్చి ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేస్తే దానికి టెంపరీగా సొల్యూషన్ వచ్చి దానిలోంచి బయటకు తీసుకొస్తాం అనమాట. సో దట్ ఆ రోజు వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఈ సపోర్టింగ్ ఫోన్ కాల్స్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ అండి. సెషన్స్ తీసుకుంటారు కానీ సపోర్టింగ్ కాల్స్ ఇవ్వరండి. నేను దీని మీద రీసెర్చ్ చేసి కంటిన్యూస్గా టచ్లో ఉన్న ఫీల్ కూడా ఉంటుంది. సపోర్టింగ్ కాల్ ఎప్పుడైతే ఇస్తామో వాళ్ళ కరెంట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అవును, లేకపోతే ఆ రోజంతా వేస్ట్ అవుద్ది, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చిందాక ఎదురు చూస్తూ ఉంటారండి. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు 100% బయటకు వస్తారండి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వాళ్ళది ఒక ఆరోగ్య సమస్య అనేటువంటి భావనతో మెడిసిన్స్ ఇస్తూ దాన్ని అలా ప్రొలాంగ్ చేసే బదులు ఆలోచన థాట్ ప్రాసెస్ని మార్చుకోగలిగితే దానికి కావలసినటువంటి ప్రొసీజర్ అంతా మీరు ఏం చేస్తున్నారు అనేది కరెక్ట్ అండి. ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మాకు 2 రకాల పేషెంట్స్ ఉంటారు. అస్సలు మందులు వాడకుండా వచ్చారనుకోండి, అంటే స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ ఐడెంటిఫై చేశారు, ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా మా దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళని 2 to 4 monthsలో మంచిగా చేయొచ్చండి. మందులు వాడి కనుక కొన్ని సంవత్సరాలు వాడి వచ్చారంటే అప్పుడు 6 months to 1 year పట్టుద్దండి. మొండిగా మారిపోతుంది మరి బాగా స్ట్రాంగ్ అయిపోయింది కదా. ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఆలోచనలు మార్చటమేనండి.
ప్రతి వ్యక్తి తను మాట్లాడేదే తను చేసేదే రైట్ అనుకుంటాడు, తను ఆలోచించేదే రైట్ అనుకుంటాడు అనమాట. నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి స్కిజోఫ్రీనియాతో బాధపడేవాళ్ళు మీరు మందులు వాడుతున్నా ఏం ప్రాబ్లం లేదు, మేమేం మందులు వాడేవాళ్ళం అంటే నా మందులు మాన్పించవండి, మీరు మందులు వాడుకుంటూ ఉండండి, ఓకే, కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండండి. మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయ్యే కొందికి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెల్లిమెల్లిగా డోసెస్ తగ్గించుకోండి. ఎందుకంటే మీరు ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటే లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ గెయిన్ చేస్తుంటారండి. ఈ అమ్మాయికి అబ్బాయికి పెళ్లి కాలేదనుకోండి, మరి ఈయన 70 కిలోలు 100, 120 అయితే మరి కష్టం కదా. ప్లస్ అదే కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డాక్టర్స్ చెప్పరండి. లేడీస్కి అయితే వాళ్ళకి పీరియడ్స్లో ప్రాబ్లం వచ్చిందండి, ఇరెగ్యులారిటీ వచ్చేసింది. ఇంకా ఎక్కువ సంవత్సరాలు వాడాలంటే ఎగ్ రిలీజ్ అవుతుందండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఎగ్ రిలీజ్ అవ్వదు. రేపు మ్యారేజ్ చేసుకుంది అనుకోండి ప్రాబ్లం కదా. అట్లా నా అబ్బాయిలు కూడా ప్రాబ్లం అండి. ఎక్కువ కాలం కనుక ఈ సైకాట్రిక్ మెడిసిన్స్ స్కిజోఫ్రెనియా వాడాలి అంటే వాళ్ళ రీప్రొడక్షన్ సిస్టమ్ ప్రాబ్లంలో పడుద్దండి, వాళ్ళకి ఎరెక్షన్స్ రావండి, పెళ్లి చేసుకుంటారు, తర్వాత బయటపడుద్ది. మరి ఇంత కష్టపడి ఇంత డబ్బులు పెట్టి పెళ్లి చేసుకొని ఈ ప్రాబ్లం బయటపడితే ఇది కదా. అందుకని నేనేం చెప్తానంటే మీరు స్కిజోఫ్రీనియాతో సఫర్ అవుతూ ఉంటే, మందులు వాడుతూ ఉంటే దీనిలోంచి బయటపడేంత వరకు పెళ్లి చేసుకోకూడదు. చేసుకున్నారంటే ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసినట్టే. అందుకని మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే అడిషనల్ ప్రాబ్లంగా ఇంకోటి వస్తుంది. అంతే కదా, డబ్బులు ఖర్చు అవుతాయి, మ్యారేజ్ అంటే చాలా ఖర్చు అవుద్ది, మళ్ళీ విడిపోవటం అనేది ప్రాబ్లం వస్తుంది అనమాట. కాబట్టి స్కిజోఫ్రీనియాతో ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన పర్లేదండి. మేమంతా సైంటిఫిక్గా సొల్యూషన్ డెవలప్ చేశాము. దీంట్లో కౌన్సిలింగ్ ఫస్ట్ పేరెంట్స్కే ఇస్తామండి. ఎందుకంటే ఈ స్కిజోఫ్రీనియా పేషెంట్స్ని హ్యాండిల్ చేయడం డిఫరెంట్గా హ్యాండిల్ చేయాలండి. ఓపిక్గా ఉండాల్సింది కూడా వాళ్ళే. ఓపిక్గా ఉండాలి, నెగిటివ్గా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను అంటే నాకు చెవుల్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి, మా హస్బెండ్ మాటలు వినిపిస్తున్నాయి అందనుకోండి, ఇక్కడ లేడు కదా అని వాదన పెట్టుకుంటారండి. అప్పుడు వీళ్ళకి ఇంకా కోపం వస్తుందండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఎలా ఉందంటే నా బాత్రూంలో కెమెరాలు పెట్టారు వాళ్ళందరూ తెలిసిపోతుంది అంటుందండి. ఓకే, కెమెరాలు లేవు చూపించంటే లేదు తర్వాత వచ్చి పెడతారు అడుగుతండి. వాళ్ళు చాలా లాజికల్గా వాళ్ళని కన్విన్స్ చేస్తారండి. అందులో కూడా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే నా ఓన్ పేరెంట్సే నన్ను నమ్మట్లేదు, నా మాటల్ని వినట్లేదు అనే ఒక భావన వచ్చిందండి. ఓకే, ఇక అక్కడి నుంచి వాళ్ళకి రకరకాల అనుమానాలు, నాకు భోజనంలో కలిపి పెడుతున్నారు, చేతపడి చేయించారు, 100 రకాల అనుమానాలు వస్తుంటాయండి. కాబట్టి ముందు మేము పేరెంట్స్కి 2 సెషన్లు ఇస్తాం. అంటే ఈ పేషెంట్తో మీరు ఎలా డీల్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అప్పుడు వాళ్ళని కంట్రోల్ చేస్తామండి. తర్వాత ఈ కుర్రాడికి అమ్మాయికి అయితే వీళ్ళకి ఇస్తామండి. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. కౌన్సిలింగ్ ఇద్దరు మంచిగా అయిన తర్వాత మళ్ళీ కొంతమందిని అప్పుడు అట్లా చేసేవాడు కదా అవి గుర్తు చేస్తారండి, అవి గుర్తు చేయకూడదండి. పోస్ట్ కౌన్సిలింగ్ మేనేజ్మెంట్ కూడా ఇస్తారు అనమాట. అంతా సిస్టమేటిక్గా ప్రాసెస్ డెవలప్ చేశామండి. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. మీరు మందులు వాడుతున్నా వాడకపోయినా మా దగ్గరకు వస్తే మంచిగా చేస్తాము, దాంట్లో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. సో స్కిజోఫ్రీనియా అనేది భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఏళ్ల తరబడి మందులు తీసుకోవాల్సినటువంటి అగత్యం కూడా లేదు. దానికి కావాల్సినటువంటి ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మందులు లేకుండానే జరిగేటువంటి ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. దీన్ని ఫాలో అవుతే సరిపోతుంది కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.